ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్. గట్కేసర్ మున్సిపల్లోని సామాజిక వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి జనరల్ వార్డు, ఎక్స్రే ప్రయోగశాలను, ఫార్మసీ కేంద్రాలను పరిశీలించారు. నిత్యం ప్రభుత్వ ఆసుపత్రి వచ్చే ఓపీ సంఖ్యను రికార్డులో తనిఖీ చేశారు. డయాలసిస్ యూనిట్ పరిశీలించి రోజుకి ఎంతమంది వస్తున్నారని, వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జంగయ్య యాదవ్ మాట్లాడుతూ గట్కేసర్ మున్సిపల్లోని సామాజిక వైద్యశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారని, రోగులకు అందుతున్న వైద్యం గురించి స్వయంగా జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కోట్యా నాయక్, మున్సిపల్ చైర్మన్ పవని జంగయ్య యాదవ్, కమిషనర్ సాబేర్ అలీ, కౌన్సిలర్ ఆంజనేయుల గౌడ్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. హాస్పిటల్ని, మన సామాజిక హాస్పిటల్ని ఈరోజు మన కలెక్టర్ గౌతమ్ గారు విజిట్ చేయడం జరిగింది. సడల్ విజిట్ అనగానే కూడా మేము కూడా రావడం జరిగింది ఇక్కడికి. ఇక్కడ ప్రతిదీ తను ఏ వార్డులలో ఎంతమంది ఓపీ వస్తున్నారు, ఎంతమంది చూయించుకుంటారు, ఎట్లా ఉంది అని ఇక్కడ వచ్చిన పేషెంట్స్ తోటి కూడా మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా నీట్గా పెట్టుకోమని కానివ్వండి, డాక్టర్స్ ఎలా చూస్తున్నారు, డాక్టర్స్ ఎంతమంది స్టాఫ్ ఉన్నారు మొత్తం తెలుసుకోవడం జరిగింది. పైన దాకెళ్ళి డయాలసిస్ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది. పిల్లలది థెరపీ కూడా విజిట్ చేయడం జరిగింది, ఫోటోథెరపీ కూడా. ప్రతిదీ ఈడ ఏది అవసరం ఉంది, ఏం ఫర్దర్ చేయాలి అనేది కూడా చేయడం జరిగింది. అలాగే మేము కూడా 100 బెడ్డెడ్ కూడా కావాలి సార్, ఆల్రెడీ మాకు అలాట్ అయ్యింది, మీరు చూడండి సార్ అని చెప్పడం కూడా జరిగింది.